హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వసంత మహేందర్. చూస్తున్నారు కదా వీడియోలో మన ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్ర చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇసుకేస్తే రాళ్ళంత జనం అయితే వచ్చారు. నేను ఫస్ట్ టైం అన్నమాట ఇలా గణేశుడి శోభయాత్రలో పాల్గొనడం. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మన ఇంట్లో నుంచి టీవీలో ఫోటోలో చూడడం కంటే ఇలా డైరెక్ట్గా వచ్చి చూస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. జనాల హడావిడిలో ఆ విఘ్నేశ్వరుని చూస్తుంటే ఆ ఫీలే వేరు. అసలు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మన విఘ్నేశ్వరుడు అయితే మార్నింగ్ 7కి శోభయాత్ర స్టార్ట్ అయింది. ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది. ట్యాంక్ బండ్కి దగ్గరలో ఉన్నాడన్నమాట. ఇంకొద్దిసేపట్లో నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాడు. మన నవరాత్రులు పూజించి ఇలా విఘ్నేశ్వరుని సాగనంపడం కొంచెం బాధగా అనిపిస్తుంది, కానీ తప్పదు కదా. ఈ ఇయర్ ఖైరతాబాద్ వినాయకుడి లడ్డు వేలంపాట 35 lakhs అంట. ఇంకా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇలా శోభయాత్రలో పాల్గొంటానని. ఎందుకంటే చాలా జనాలు ఉంటారు కదా, ఇబ్బంది అవుతుందని అనుకునేదాన్ని. బట్ ఈసారి అయితే ఇబ్బంది అయినా పర్లేదు, చూసొద్దామనేసి వచ్చాము. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. కొంచెం కూడా సందు ఇవ్వట్లేదన్నమాట. నడవడానికి కూడా అసలు ప్లేస్ లేదు. జస్ట్ అలా నిల్చొని ఉన్నామంతే. ఇంకొద్ది క్షణాల్లో మన ఖైరతాబాద్ గణేశుడు ఆ గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నాడు. చూడండి, దగ్గర నుంచి ఆ వినాయకుడిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.